శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల ఎలాగుందో చూద్దాం. ముందుగా వారి యొక్క గ్రహస్థితి ఎలాగుందో ఒకసారి చూద్దాం. మొదటి ఇంట్లో గురుడు, రెండవ స్థానంలో శుక్రుడు, మూడవ స్థానంలో కేతువు బుధుడు అట్లనే రవి, నాలుగవ స్థానంలో కుజుడు, తొమ్మిదవ స్థానంలో రాహువు అట్లనే 10వ స్థానంలో శని. వీరి యొక్క గ్రహస్థితి ఇలా ఉండటం మూలన ఈ రాశి వారికి ఈ నెలలో కెరియర్లో బాగా గ్రోత్ ఉంటుందండి. అంటే ప్రమోషన్స్ కానీ లేదంటే ఇంక్రిమెంట్స్ కానీ త్వరగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అట్లానే మనం సైలెంట్గా ఉండటం కాదండి, దాని తగ్గ కష్టపడితే మీకు ఈజీగా వస్తుందని చెప్తున్నాను. రెండోది, సుఖంగా ఉంటారు, సంసారంలో కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. అంటే మీ యొక్క ఫ్యామిలీలో కూడా అంతా మీ యొక్క ఫ్యామిలీతో కూడా టైం ఎక్కువగా బాగా స్పెండ్ చేయొచ్చు. తర్వాత మీ యొక్క హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా మీ యొక్క శత్రువుల మీద మీరు ఈజీగా గెలిచే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే వారు మీ మీద ఎలాంటి చర్యలు చేయాలన్నా కూడా వారి మీద మీరు ఈజీగా గెలుస్తారు. అట్లానే ధనలాభం, మీ యొక్క ధనలాభం కూడా చాలా మంచిగా ఉందండి. కొంచెం మీరు పొదుపుగా వాడితే ఇంకా మీకు తిరిగి ఉండదు. అట్లానే ఫ్రెండ్స్తో కూడా బాండింగ్ కూడా బాగా పెరుగుతుందండి. ఎలాగంటే ఇఫ్ ఇన్ కేస్ వాట్సాప్ గ్రూప్స్లో ఇన్యాక్టివ్గా ఉన్న మెంబర్ కూడా యాక్టివ్గా మీతో మాట్లాడే ఛాన్స్లో ఉంటుందండి. సో ఇంత బాగుంది కదా నా లైఫ్లో అనుకుంటే తెలుసు కదండి, మనకి దిష్టి అనేది ఒకటి ఉంటుంది. సో ఆ దిష్టి నుంచి మనం ప్రభావం పోవాలి అంటే కనుక ఓం నమో వాయునందనాయ అనే ఆంజనేయ స్వామిని మనం స్తుతిస్తే ఈ నెలంతా చాలా అద్భుత ఫలితాలు ఉంటాయండి. సో కాబట్టి ఈ మిథున రాశి వారికి సుఖం, ధనం అట్లానే కెరియర్లో గ్రోత్ అన్నీ బాగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ నెల మంచిగా ఎంజాయ్ చేస్తారండి.